హలో, గుడ్ మార్నింగ్. ఫ్యూచర్ అంతా మొత్తం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే రన్ అవుతుంది. ఫ్యూచర్ అంతా మొత్తం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఫంక్షనింగ్ ఉంటుంది. ఫ్యూచర్ ఇంకా ముందుకు వెళ్తుంది అని అందరూ అంటున్నారు. యాక్చువల్లీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అట్రఫ్లాప్ కాన్సెప్ట్. ఎస్, ఏఐ అనేది వర్కౌట్ కాదు. ఎందుకు కాదు అంటే, మనం లిమిట్ దాటి ఆర్టిఫిషియాలిటీకి ఎక్కువ మనం స్కోప్ ఇస్తున్నాం, కానీ మనం నేచర్ని నమ్ముకొని బతుకుతున్నామని మనకు తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియాలిటీ ఓకే, ఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే అందులోనే తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ న్యాచురల్. మనం నేచర్ నుంచి పుట్టామా, ఆర్టిఫిషియల్ నుంచి పుట్టామా? సో ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్కౌట్ కాదు, ఏఐ వర్కౌట్ కాదు అనడానికి ఒక సింపుల్ స్మార్ట్ ఆన్సర్ ఇస్తాను. మన బ్రెయిన్ న్యాచురలా, ఆర్టిఫిషియలా? మన బ్రెయిన్ అనేది న్యాచురలా, ఆర్టిఫిషియలా? న్యాచురలే కదా. మన బ్రెయిన్కి న్యాచురల్ థింగ్సే సాటిస్ఫై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన టంగ్కి న్యాచురల్ ఫుడ్ తింటేనే సాటిస్ఫై అవుతుంది. ఫుడ్ సాటిస్ఫై అవుతేనే డైజెషన్ అవుతుంది, జీర్ణం అవుతుంది, జీర్ణం అవుతేనే నిద్ర వస్తుంది. ఐ రైట్ ఆర్ నాట్? సో టంగ్కి న్యాచురల్ ఫుడ్ కావాలి, కంటికి న్యాచురల్ ప్రకృతినో అందమైన న్యాచురల్ థింగ్స్ కనిపిస్తే అందంగా ఐ సాటిస్ఫై అవుతుంది. అలాగే చెవికి న్యాచురల్ సౌండ్స్, పక్షుల కిలకిల నాదాలు, న్యాచురల్ వైలిన్ ఫ్లూటు, న్యాచురల్ వీణ, ఇలాంటివి వింటే చెవికి ఇంపుగా అనిపిస్తుంది. ఏదో ఆర్టిఫిషియల్ సౌండ్ ఏదో రీమిక్స్ చేసి అంటే సాటిస్ఫై అవ్వదు. ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఫుడ్ బదులు ఆర్టిఫిషియల్ క్యాప్సూల్ వేసుకుంటే డైజెస్ట్ అవ్వదు. కంటికి ఏదో ఆర్టిఫిషియల్ బొమ్మలు కనిపిస్తే రిసీవ్ చేసుకోలేదు. నీ బ్రెయిన్ ఆర్టిఫిషియల్ అయిన రోజు నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది. ఐ రైట్ ఆర్ నాట్? Your brain is natural. It need all the natural things. కంటికి న్యాచురల్ థింగ్సే అట్రాక్ట్ చేస్తాయి. టంగ్కి న్యాచురల్ ఫుడ్డే డైజెస్ట్ అవుతుంది. చెవికి న్యాచురల్ సౌండ్సే అట్రాక్ట్ అవుతాయి. బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ న్యాచురల్. వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ న్యాచురల్, హౌ కెన్ యువర్ బ్రెయిన్ గెట్ సాటిస్ఫైడ్ ఆర్ ఫీల్ హ్యాపీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ థింగ్స్? డే బై డే టెక్నాలజీ అని 5G 10G స్పీడ్ ఆర్టిఫిషియల్ అనేసి, బాబోయ్, గాలి, స్వచ్ఛమైన గాలి దొరకట్లేదు, తిండి దొరకట్లేదు, నిద్ర లేదు, మనిషి 30 హార్ట్ అటాక్ వచ్చి చస్తున్నాడు. ఇంకా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ. ఇప్పుడు మనం కరువులో ఉన్న దేంట్లో తెలుసా? ప్రకృతిని కాపాడుకోండి, టెక్నాలజీ కాదు. ఆర్టిఫిషియల్ థింగ్స్తో బతికేస్తామా? రోబోట్స్. మనిషి ఉన్నంత వరకు ఈ షోస్ అన్నీ. మనకి ఇప్పుడు కావాల్సింది ఈ టెక్నాలజీలు కాదు. మనిషికి 70% ఆల్మోస్ట్ నేచర్ కొలాప్స్ అయిపోయింది. రైతుల్ని చూసి నేర్చుకోండి. రైతులు మనది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో కొంతమంది రైతులకి ల్యాండ్ రేట్స్ పెరిగాయి. సో హైదరాబాద్ విస్తీర్ణ పెరుగుతోంది, ల్యాండ్ రేట్స్ పెరిగాయి, మీకు 100 కోట్లు ఇస్తాము ఎకరా మీద, అమ్మండి అంటే లేదు, గంజి నీళ్ళైనా పంట పండినా పండకపోయినా మేము వ్యవసాయం చేసుకొనే బతుకుతాం అంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి అలాంటి వాళ్ళకి. డబ్బు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ లైఫ్, ఆ రైతులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. 100 కోట్లు ఇస్తామన్నా నా ఎకరా భూమి నేను అమ్మను, నేను వ్యవసాయం చేసుకొని పంట వచ్చినా సరే లాస్ అయినా సరే నేను వ్యవసాయం మీదే బతుకుతాను అంటున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఇంకా మనం ముద్ద తింటున్నాం. వాళ్ళకున్న కామన్ సెన్స్ కూడా మనకు లేదా? వాళ్ళు ఎడ్యుకేటెడా, మనం ఎడ్యుకేటెడా? ఆక్సిజన్ పొల్యూట్ చేస్తాం, వాటర్ పొల్యూట్ చేసేస్తాం, ఫుడ్ పొల్యూట్ చేసేస్తాం, మైండ్స్ పొల్యూట్ చేసుకున్నాం. 5G స్పీడ్ 10G స్పీడ్ అంటాం, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో అంటాం, ఇంకా రోబోటిక్ లైఫ్ అంటాం. ఇంకా మనిషి ఎందుకు ఉండేది? మన మానవ శరీరం అనేది గుండె, కిడ్నీలు, హార్ట్ కూడా ఆర్టిఫిషియల్ పెట్టేద్దాం. మరి కిడ్నీలు కూడా ఆర్టిఫిషియల్ పెట్టేద్దాం, బ్రెయిన్ కూడా ఆర్టిఫిషియల్ పెట్టేద్దాం. ఆ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఏఐ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది.
ఏ రోజైతే నీ బుర్ర, నీ కళ్ళు, నీ కిడ్నీలు, నీ డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ ఆర్టిఫిషియల్ అవుతాయో ఆ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పైకి వస్తుంది, డెవలప్ అయిపోతుంది. లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అన్ అట్టర్ ఫ్లాప్ షో. ప్రజెంట్ మనకు కావాల్సింది నేచర్ని కాపాడుకోవడం, న్యాచురల్గా బతకడం, బాండింగ్స్తో బతకడం, న్యాచురల్ ఫుడ్ తినడం, జీర్ణం అవ్వనివ్వండి సార్, మంచిగా నిద్ర పోనివ్వండి సార్, మనశ్శాంతి ఉండనివ్వండి సార్, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయండి సార్, చాలు. ఏ టెక్నాలజీలు ఇంకా ఏఐలు ఇవన్నీ పనికిరావు. నేచర్ని కాపాడండి. దట్ ఈస్ ద ఫ్యూచర్. సేవింగ్ ద నేచర్ ఈస్ ద ఫ్యూచర్. ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ వాటర్, ప్యూర్ ఫుడ్, ప్యూర్ థాట్స్, ఫ్యామిలీ బాండింగ్స్, ప్యూర్ ఫ్యామిలీ బాండింగ్స్. దిస్ ఈస్ ద ఫ్యూచర్, నాట్ ఏఐ. ఏఐ ఈజ్ అన్ ఫ్లాప్ కాన్సెప్ట్. ఏఐ ఎప్పుడు పనికి వస్తుందంటే నీ బ్రెయిన్ ఆర్టిఫిషియల్ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనికి వస్తుంది. ఐమ్ రైట్ ఆర్ నాట్? సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ అనేది ఆర్టిఫిషియల్ అయినప్పుడే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనికి వస్తుంది, లేదంటే పనికి రాదు. మేము సినిమాని ఆర్టిఫిషియల్గా తీసేస్తామంటే సినిమాకి ఎందుకు వస్తారు జనం? సినిమాకి ఎందుకు వస్తారు చెప్పండి? ఎమోషన్స్ కనెక్ట్ అవుతేనే సినిమా హిట్ అవుతుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బాధ, ఆవేశం, కోపం, ఈ ఎమోషన్స్ అన్నీ మనిషికి కనెక్ట్ అవుతానే సినిమా హిట్ అవుతుంది. ఐ రైట్ ఆర్ నాట్? మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఏఐ అనేది ఎమోషన్ని క్రియేట్ చేస్తుందా? న్యాచురల్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుందా? చేయదు కదా. ఏదో అరొకరో 10 to 20, 30% మాత్రమే పనికొస్తుంది. ఎక్స్టర్నల్ యూసేజెస్కి తప్పితే ఇంటర్నల్ యూసేజెస్ కానీ ఎందుకు పనికిరాదు ఏఐ. సినిమాకి ఎందుకు వెళ్తామంటే హ్యూమన్ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతాము. భక్తి కానీ, రొమాన్స్ కానీ, లవ్ కానీ, ఎఫెక్షన్స్ కానీ, బాండింగ్ కానీ, బాధ కానీ, ఇలాంటి ఎమోషన్స్ని పండించినప్పుడు సినిమా మనం చూస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎమోషనల్స్ అన్ని క్రియేట్ చేస్తుందా, పండిస్తుందా? ద మోర్ న్యాచురల్ ద మూవీ. కొన్ని సినిమాలు అసలు ఏమీ ఉండవు, సింపుల్గా ఉంటాయి. ఓ లారీలు లేచిపోవు, అది పోవు, ఇవి పోవు, కానీ కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకు? ద మోర్ యూ డూ న్యాచురల్ అ మూవీ అండ్ గివ్ ఎమోషన్స్ వీలైనంత ఇస్తే ఆ సినిమా అనేది పండుతుంది. సో మనం రక్త మాంసాలు ఉన్న మనిషి, మనం ఎమోషన్స్ ఉన్న కామన్ మెన్. వీ నీడ్ ఎమోషన్స్, వీ నీడ్ న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ థింగ్స్, అండ్ వీ ఆర్ సర్వైవింగ్ విత్ ద నేచర్. The future is saving the nature, not the technology. Technology is not going to work because 70% of the nature has got spoiled. ఇంకా మనం ఇంకొక 20% ఈ టెక్నాలజీస్ అన్నీ తీసుకొని వచ్చి ఇంకొక 20% నేచర్, ఈ టెక్నాలజీస్ అన్నీ నేచర్ని స్పాయిల్ చేస్తాయి. ఇంకా 20% ఇంకా మనం ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ 10% ఆఫ్ నేచర్తో మనం సర్వైవ్ అవ్వాలి. అందుకే ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైఫ్, మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, పెయిన్, ప్రెషర్, యాంగ్జైటీ, డిప్రెషన్, 30 yearsకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతిలో ఉన్నవాడికి చూడండి, జంతువులకి ఎందుకు ఇవ్వట్లేదు? జంతువుకి హార్ట్ అటాక్లు ఎందుకు లేవు? జంతువులకి మలేరియా ఎందుకు లేదు? జంతువులకి స్ట్రెస్ ఎందుకు లేదు? స్ట్రెయిన్ ఎందుకు లేదు? డిప్రెషన్ ఎందుకు లేదు? బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ అ న్యాచురల్ వే. వాళ్ళ జీవితాన్ని న్యాచురల్గా లీవ్ చేస్తున్నాయి. మనమే ఆర్టిఫిషియల్గా లీవ్ చేస్తున్నాం. ఎంత ఆర్టిఫిషియాలిటీ మనం తీసుకుంటామో అంత లైఫ్ని కొలాప్స్ చేసుకుంటాం. జంతువులు న్యాచురల్గా తన జీవితాన్ని నేచర్కి అనుగుణంగా అవి ఫాలో అయిపోయి జీవిస్తున్నాయి కాబట్టి వాటికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. మనమే మనిషి, మన జంతువులకి స్ట్రెస్ లేదు, జంతువులకి డిప్రెషన్ లేదు, జంతువులకి బీపీ లేదు, జంతువులకి హార్ట్ అటాక్ లేదు, జంతువులకి కిడ్నీ డ్యామేజ్ లేదు. మనిషికి ఎందుకు? ఆర్టిఫిషియాలిటీ. న్యాచురల్ లైఫ్ని చంపేసుకుంటూ, న్యాచురల్ని చంపేస్తూ ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అ కంప్లీట్ రాంగ్ కాన్సెప్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ ఫ్లాప్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.